Very good evening. Welcome to our channel. So day 32లో 7,000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో మీరు అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరో ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 10 అయినా, ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అందులో చాలా ఇంపార్టెంట్ నోట్స్, రైల్వేకి ఏం అవసరమో దానికి సంబంధించే విధంగానే మీకు కోర్సెస్ అయితే ఉన్నాయి. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ 50% ఆఫ్తోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. పాలిటీ, జీకే, కంప్యూటర్స్ ఈచ్ 50 రూపీస్, కెమిస్ట్రీ 50, సైన్స్ 50 రూపీస్, రైల్వే కోర్స్ 250 రూపీస్కే. సో మన యొక్క మోటో ఏంటంటే తక్కువకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే తక్కువకి అందించడం జరుగుతూ ఉంది. అండ్ ఏం అవసరమో అదే ఉంటుంది. సో కమింగ్ టు ద క్లాస్, పాలకులలో ఎవరు నిరక్షరాస్యులు? విచ్ ఆఫ్ ద రూలర్స్ వాజ్ అన్ ఇల్లిటరేట్? పాలకులలో ఎవరు నిరక్షరాస్యులు అని కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అందులో అక్బర్ అయితే ఖచ్చితంగా నిరక్షరాస్యుడు, ఇల్లిటరేట్ పర్సన్. ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ ఆఫ్ హిందీ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ వాజ్. మొఘల్స్ కాలంలో హిందీలో మొదటి భారతీయ పండితుడు ఎవరు? మాలిక్ మహమ్మద్ జైసీ. మాలిక్ మహమ్మద్ జైసీ. దారా షికో ట్రాన్స్లేటెడ్ ద ఉపనిషత్స్ ఇంటూ పర్షియన్ అండర్ ద టైటిల్ ఆఫ్. అంటే దారు షికో ఉపనిషత్తులను పర్షియన్లోకి ఏ పేరుతో అనువదించాడు? సిరి అక్బర్ అనే పేరుతో అనువదించడం జరిగింది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజారాం ఇన్ 1700, ద మరాఠాస్ కంటిన్యూడ్ దేర్ ఫైట్ అగైన్స్ట్ ద మొఘల్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హిస్ బ్రేవ్ వైఫ్. 1700 సంవత్సరంలో రాజారాం మరణించిన తర్వాత మరాఠాలు అతని భార్య డాష్ నాయకత్వంలో మొఘలులపై పోరాటాన్ని కొనసాగించారు. ఆయన భార్య పేరు ఏం పేరు ఆయన అడుగుతా ఉన్నాడు సింపుల్గా. తారాబాయి. విచ్ సిక్కు గురు క్లైమ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ సచ్చా బాద్షా? ఏ సిక్కు గురువు తనను తాను సచ్చా బాద్షా అని చెప్పుకోవడం జరిగింది? గురు హరగోవింద్. ఏ సిక్కు గురువు తనను తాను సచ్చా బాద్షా అని చెప్పుకున్నాడంటే గురు హరగోవింద్. ఎట్ విచ్ ప్లేస్ వెర్ ద బ్రిటిష్ పర్మిటెడ్ బై ద మొఘల్స్ ఇన్ 1651 టు కండక్ట్ ద ట్రేడ్ అండ్ సెటప్ దర్ ఫ్యాక్టరీ. 1651లో బ్రిటిష్ వారికి వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు తమ ఫ్యాక్టరీని స్థాపించడానికి మొఘలులు అనుమతించారు. ఓకేనా? ఎక్కడ అనుమతించారు అనే క్వశ్చన్. కాసిం బజార్లో. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కొరనేషన్ ఆఫ్ శివాజీ టేక్ ప్లేస్? శివాజీ పట్టాభిషేకం ఏ సంవత్సరంలో జరిగింది? 1674లో. శివాజీ యొక్క వారసుడు ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం అవసరమో అదే చెప్తా ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ లైక్ చేయడము, షేర్ చేయడము వీడియోస్ని, ఓకేనా? ఐడెంటిఫై ద యూరోపియన్ పవర్ ఫ్రమ్ విచ్ శివాజీ రిసీవ్డ్ కెనాన్స్ అండ్ గురి పౌడర్. శివాజీ పిరంగులు మరియు గురి పౌడర్ని పొందిన యూరోపియన్ శక్తిని గుర్తించండి. ఇవి ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా చేశారు. అండ్ హూ వాజ్ ద ముస్లిం ఇన్వేడర్ హూ డిస్ట్రాయిడ్ ద నలంద యూనివర్సిటీ? నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. మహమ్మద్ బిన్ బక్తియార్. మహమ్మద్ బిన్ బక్తియార్. ద ఫస్ట్ బ్రిటిష్ షిప్ టు కమ్ టు ఇండియా వాజ్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటిష్ నౌక ఏది? రెడ్ డ్రాగన్. రెడ్ డ్రాగన్. హూ ట్రాన్స్లేటెడ్ ద రామాయణ ఇంటూ పర్షియన్? రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. భదావుని. ద బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి వాజ్ ఫౌట్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్. హల్దీఘట్టి యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని అడిగాడు. అక్బర్ మరియు
రాణా ప్రతాప్ సింగ్ మధ్యలో జరిగింది. అండ్ నెక్స్ట్, ద ఫేమస్ భక్తి సెయింట్ రిలేటెడ్ టు ద మేవార్ రాయల్ ఫ్యామిలీ వాజ్. మేవార్ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ ప్రసిద్ధి భక్తి సన్యాసి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. మీరాబాయి గారు మేవార్ రాజ కుటుంబానికి చెందిన పర్సన్. గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ గోల్ గుంబజ్ సిచ్యువేటెడ్? బిజాపూర్లో ఉంది. హూ ఆథర్డ్ హుమాయూన్ నమా? హుమాయూన్ నమాను రచించింది ఎవరు? గుల్బదాన్ బేగం. వెన్ వాజ్ ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాన్స్టిట్యూటెడ్? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1664లో. నెక్స్ట్, హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అక్బర్? అక్బర్ కాలంలోనంట భూ రెవెన్యూ సంస్కరణలకు ఎవరు బాధ్యత వహించారు అని అడిగాడు తోడర్మల్. ద రథాస్ బిల్డ్ బై పల్లవాస్ ఆర్ ఫౌండ్ ఇన్? పల్లవులు నిర్మించిన రథాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లభించాయి అంటున్నాడు? మహాబలిపురంలో. కృష్ణదేవరాయ వాజ్ ఏ కాంటెంపరీ ఆఫ్? కృష్ణదేవరాయ ఎవరి సమకాలికునుడు అంటే ఎవరి పీరియడ్కి సంబంధించిన వాడని చెప్పొచ్చు? బాబా. హు వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమన్ రూలర్ ఆఫ్ నార్త్ ఇండియా? ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లిం మహిళ ఎవరు? రజియా సుల్తాన్. ద మీర్ బక్షి ఆఫ్ మొఘల్ రూలర్ వాజ్ ద హెడ్ ఆఫ్? మొఘల్ పాలకుడు మీర్ బక్షి దేనికి అధిపతి? ఆర్మీ సంస్థకి. విత్ విచ్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వెర్ టూ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ బీట్పాల్ అండ్ ధీమాన్ అసోసియేటెడ్? భారతీయ చరిత్రలో ఇద్దరు గొప్ప కళాకారులు బీట్పాల్ మరియు ధీమాన్. వీరు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు అంటే పాలయుగం, పాల ఎరకి. విచ్ రాష్ట్రకూట రూలర్ బిల్డ్ ద రినోడ్ కైలాస్ శివ టెంపుల్ ఎట్ ఎల్లోరా? ఎల్లారోలో ప్రసిద్ధ కైలాస శివాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు అని అడుగుతా ఉన్నాడు కృష్ణవన్. విచ్ ఢిల్లీ సుల్తాన్ సెట్ అప్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో, చారిటీ డిపార్ట్మెంట్ అండ్ ఎ ప్రాపర్ హాస్పిటల్? ఎంప్లాయ్మెంట్ బ్యూరో, చారిటీ డిపార్ట్మెంట్ మరియు సరైన హాస్పిటల్ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. వే డిడ్ ద చాళుక్యాస్ ఎస్టాబ్లిష్ దెర్ ఎంపైర్? చాళుక్యులు తమ సామ్రాజ్యాన్ని ఎక్కడ స్థాపించారు అని అడిగారు. చాళుక్యులు అంటే సదరన్, మనకి సౌత్ అన్నట్టు, ఇన్ ద సౌత్, దక్షిణాదిలో. సో ఇవి మనం ఈరోజు నేర్చుకున్న మరికొన్ని క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ రాకపోతే డల్ అవ్వకండి, ఎందుకంటే 100 క్వశ్చన్స్లో 100 రానవలసిన అవసరం లేదనేది గమనించండి. మన యొక్క యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి, డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.